ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హారాన్ని దాచాల్సిన అవసరం వాళ్ళకేంటి? అది ఎంత విలువైంది? హారాన్ని దాచుకుని మనం అడిగితే పోయిందని నాటకాలాడితే వాళ్ళకి హారం మిగిలిపోతుంది. తర్వాత దాన్ని నమ్ముకుని ఆ డబ్బులు వెనకేసుకుందాం అనుకున్నారేమో. మేడం, మేము అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు మేడం. మరి ఇచ్చిన హారం ఏది? తారాగారు, ఆ బంగారాన్ని జాగ్రత్తగానే దాచిపెట్టాము, కానీ ఎలా కనిపించకుండా పోయిందో అర్థం కావటం లేదు. నేనే నా చేత్తో బీరువాలో పెట్టాను. ఆ హారం మామూలు నగైతే పోతే పోయింది, వీళ్ళు హారం కాజేసి నాటకమాడుతున్నారని వదిలేయచ్చు. ఆ హారం వంశపారంపర్యంగా వస్తున్న మా ఇంటి అమూల్యమైన సంపద. అప్పటికి ఈ రాణమ్మకి చెప్పాను, అది మా ఇంటి ఆచారం, తరతరాలుగా వస్తున్న హారం అని. ఈ హారం మా ఆచారం, మా ఇంటి సాంప్రదాయం. అజాగ్రత్తగా మాత్రం ఉండకండి. ఆ హారానికి బాధ్యత మీదన్నారు. ఇదేనా బాధ్యతగా ఉండడం? మేడం, పొరపాటు ఎలా జరిగిందో. మీ హారం ఎక్కడికి పోదు, ఎలాగైనా మేము తిరిగి ఇచ్చేస్తాం మేడం. ఎలా ఇస్తారు? ఇస్తానంటున్నారు కదా, ఎందుకు ఇప్పుడు ఇష్యూ చేయడం? పోయింది హారం కాదు, వదిలేసి ఉండడానికి. అది మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఒక రకంగా మన కుటుంబం యొక్క కట్టుబాటు. హారం లేకుండా ఈ రోజు కృష్ణ పెళ్లిపీటలు ఎక్కడానికి వీల్లేదు. తారాగారు, ఇప్పుడు ఆ హారం వెతుక్కుంటూ కూర్చుంటే ముహూర్తానికి టైం అయిపోతుంది. తారాగారు, హారం గురించి వీలైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానా? ఎవరు తీశారో ఇన్వెస్టిగేషన్ చేసి తిరిగి మీకు అప్పగిస్తాను. కుదరదు. హారం లేకుండా నా కాబోయే ఇంటి పెద్ద కోడలు ఈ మండపంలోకి రావడానికి కూడా వీల్లేదు. ఏం బేబీ, చెప్పు వీళ్ళకి. మీ అమ్మగారు ఆ హారం నా మెళ్ళో వేసే కదా నాకు నిన్నిచ్చి పెళ్లి చేసింది. మన కుటుంబంలో ఆ హారం విశిష్టత ఏంటో వీళ్ళకి చెప్పు. తారా చెప్పిందంత నిజం. అన్నయ్య గారు, ఆ హారం దొరికే లోపు ఈ పెళ్ళి ఆగిపోతే మా పరువు ఏం కావాలండి? హారం లేకుండా పెళ్లి జరిగితే మా వంశాచారం, మా ఇంటి ప్రతిష్ట మంట కలిసినట్టే. అలా జరగడానికి నేను ఒప్పుకోను. మమ్మ, జరక్క అన్నయ్య పెళ్లి జరుగుతుంది. అయితే ఏంటి? కుటుంబ ఆచారాలు, పరువు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల కంటే మనమేం ఎక్కువ కాదు. అమ్మాయి పెళ్ళి పీటల మీద ఆగిపోతే మేము ఈ సంఘంలో తలెత్తుకుని తిరగలేం. అవునన్నయ్య గారు, దాని గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. మా పరువు, మా అమ్మాయి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించండి. నా మీద కోపంతో మీరు ఈ పెళ్లి ఆపాలనుకుంటే మేము మీ కాళ్ళు పట్టుకుంటాం. ఈ పెళ్లి మాత్రం ఆపొద్దు. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? నువ్వు ఊరుకో, మాట్లాడుకో. బావగారు, దయచేసి పెళ్లి జరగనివ్వండి. తారాగారు, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. మీకు దండం పెడతాను. ఏం చేస్తున్నారు?
ఏమైంది? నీకు మళ్ళీ అంతా చెప్పాలా? తారా గారు ఇచ్చిన హారం కనిపించట్లేదు విష్ణు. పోయిందే. హారం లేకపోతే నీ చెల్లెలు పెళ్లి జరగదంట. బేబీ, హారం వీళ్ళాడే నాటకంతో బయటపడదు కానీ మనం ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. ఏంట్రా అలా చూస్తున్నావు? పద. అత్తయ్య గారు ఆగండి. నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోనంటే ఒప్పుకోను. మీరు ఒప్పుకోవాలి అత్తయ్య గారు. నువ్వు చెప్పేస్తే మేడం ఒప్పుకుంటారా? హారం తెచ్చిస్తే ఒప్పుకోవాలి కదా. ఏంటి విష్ణు, ఏం మాట్లాడుతున్నావు? హారం ఎక్కడుందో నాకు తెలుసండి. నేను హారాన్ని తీసుకొస్తాను. ఏయ్, ఏంటి హారాన్ని తీసుకొస్తానా నా బ్యాగ్ తీసుకొచ్చావు? హారం ఈ బ్యాగ్లోనే ఉంది. నా బ్యాగ్లో హారం ఉండడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఎవరు పెడతారు నా బ్యాగ్లో హారం? ఒక్క నిమిషం అత్తయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.